నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను మణిశ్రీ. మిడ్ డే డిబేట్కి స్వాగతం. అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ విధించే టారిఫ్ బెదిరింపులను ఎదుర్కొనేలా ప్రధాని నరేంద్ర మోదీ 2026-27 కేంద్ర బడ్జెట్ను రూపొందించారు. ప్రధానంగా అమెరికా నుంచి వచ్చే అధిక దిగుమతి సుంకాల వల్ల భారత ఎగుమతులకు నష్టం కలగకుండా కాపాడటం, అలాగే ప్రపంచ వాణిజ్యం నుంచి భారత ఆర్థిక వ్యవస్థను రక్షించడం అనే వ్యూహం ఈ బడ్జెట్లో కనిపించింది. ట్రంప్ టారిఫ్ల ప్రభావంతో భారత ఉత్పత్తులపై అధిక సుంకాలు విధించే అవకాశం ఉంది. దీనివల్ల భారత ఎగుమతులు, ఉపాధి, ఆర్థిక వృద్ధిపై ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉంది. అందుకే ముందుగానే భారత వ్యూహాత్మక దిశలో పయనిస్తోందని బడ్జెట్ చూస్తే అర్థమవుతోంది. ఇక ఆత్మనిర్భర్ భారత్ విధానాన్ని మరింత బలోపేతం చేయటం, అమెరికాపై ఆధారపడకుండా EU, UK వంటి ఇతర దేశాలతో వాణిజ్య ఒప్పందాలు, వరల్డ్ సప్లై చైన్తో ఇండియా కీలకం అనేలా రెడీ చేయటం. 2026-27 బడ్జెట్ను భారత ఆర్థిక వ్యవస్థకు ప్రపంచంలో జరుగుతున్న వ్యూహాత్మక మార్పులు, ఇక ట్రంప్ కేంద్రంగా పెరిగిన వాణిజ్య ఒత్తిడి వంటి పరిస్థితులను బలంగా ఎదుర్కోవటానికి రూపొందించారు. ఇక ఓవరాల్గా చూసుకుంటే మూలధన వ్యయం, రక్షణ, సెమీకండక్టర్లు, ఎగుమతులను ప్రోత్సహించే లక్ష్యాలు బడ్జెట్లో కేంద్రీకృతమయ్యాయి. ఈ బడ్జెట్ కేవలం ఆర్థిక పథకం మాత్రమే కాదు, అంతర్జాతీయ రాజకీయాలు, వాణిజ్య ఒత్తిడులకు ఎదురుగా భారత్ తీసుకున్న వ్యూహాత్మక అడుగు. ట్రంప్ తరహా రక్షణాత్మక విధానాల ప్రభావం తగ్గించి భారత ఆర్థిక వ్యవస్థను స్థిరంగా ఉంచడమే లక్ష్యం. ఇదే అంశంపై ఈరోజు మన ఇవాల్టి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. అయితే ఈ అంశంపై చర్చించేందుకు జూమ్లో జాయిన్ అవబోతున్నారు మనతో పాటు రామ్ ముప్పాల గారు, IAS ఆఫీసర్. సార్ నమస్తే. సార్ నమస్తే. బండారు రామ్మోహన్, విశ్లేషకులు. సార్ నమస్తే. నమస్తే అమ్మా. నమస్తే సార్. రామ్ ముప్పాల గారు, మీ దగ్గరకు వస్తే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కనుక మనం ఓవరాల్గా చూసుకుంటే రాష్ట్రాలకి ఎక్కువ తాయిలాలు అనేటట్టుగా కాకుండా ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వకుండా వికసిత భారత్ లక్ష్యంగా అయితే ఈ కేంద్ర బడ్జెట్ ఉంది అనే వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇప్పుడు మన ఓవరాల్గా మీడియా పరంగా కాకుండా నేషనల్ మీడియా సైడ్ కనుక మనం కొన్ని ఆర్టికల్స్ కనుక ఈరోజు అబ్జర్వ్ చేస్తుంటే మనకు ఖచ్చితంగా అదే అర్థం అవుతుంది. ఎందుకంటే ఈ రాష్ట్రాలు ఏ విధంగా డెవలప్ అవ్వాలి ఏంటి అనేది వాటిని చూసుకుంటూనే వీళ్ళ లక్ష్యం మాత్రం ప్రస్తుత ప్రయోజనాల మీద కాకుండా లాంగ్ టర్మ్ ప్రయోజనాలు మాత్రమే ఇంపార్టెన్స్ కేంద్రీకరించారు అనే విధంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. దీని మీద మీ అభిప్రాయం ఏమిటి? నిన్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్లో నిజంగా చూస్తే చాలా దీర్ఘకాలిక లక్ష్యాలని నిర్దేశించుకున్నటువంటి బడ్జెట్గా, రేదర్ దాన్ వెల్ఫేర్ స్కీమ్స్, ప్రజా సంక్షేమ పథకాల కంటే అభివృద్ధి వైపే ఎక్కువగా కేటాయించినట్లుగా, అండ్ ఇంకా చెప్పాలంటే, ఇంకా చాలా చక్కగా చెప్పాలంటే, ఏ రాష్ట్రానికి అంటే ఒక రాష్ట్రాన్ని ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకొని, ఆ రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకొని, ఒక రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకొని చేయకుండా బడ్జెట్ని సమతుల్యంగా అన్ని రాష్ట్రాలకి అంటే ఒక రకమైన న్యాయం జరిగేలా ఇచ్చినటువంటి బడ్జెట్ గా చెప్పుకోవచ్చు. అండ్ ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో ఆల్మోస్ట్ జీడిపిలో 3.5% ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని పెరిగించడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కేటాయింపులు పెరిగించడం, అలాగే రైల్వే, రోడ్డు ఇట్లాంటి వాటిల్లో అంటే బడ్జెట్ అలొకేషన్ చేయటం అనేది చాలా చాలా గర్వించదగినటువంటి విషయం. నిజంగా ఇది అభివృద్ధి ప్రేరకమైన బడ్జెట్ ఖచ్చితంగా. అలాగే మనకి అమెరికా నుంచి ఇలాంటి ఇతర పాశ్చాత్య దేశాల నుంచి మనకి వాణిజ్యపరంగా ఎదురవుతున్నటువంటి అడ్డంకుల్ని అధిగమించేలా ఉండేటటువంటి దేశీయ ఉత్పాదన పెంచేటువంటి బడ్జెట్ ఇది అని నా అభిప్రాయం. ఓకే సార్. నెక్స్ట్ రామ్మోహన్ రావు గారు చెప్పండి. మణిశ్రీ గారు చెప్పండి. మీరు చెప్పండి, మీ బడ్జెట్ పై మీ అభిప్రాయం ఏంటి? నా ఉద్దేశం ఏంటంటే బడ్జెట్ మీద ఎప్పుడు కూడా అధికారాలు, ప్రతిపక్షాలు ఎవరికి వాళ్ళు పాటుపడతారు. ఉదాహరణకు అధికార పార్టీ బ్రహ్మాండంగా ఉందంటుంది బడ్జెట్, ప్రతిపక్ష పార్టీ అంకెల గారిగా. నేను కొంచెం ఇష్టం కొంచెం కష్టం రెండు కలిపి చెప్తున్నాను. ఎందుకంటే ఎట్లాగో కాకి పెళ్ళి కాకి ముద్దు కనుక ఎవరికి వాళ్ళు అధికార పార్టీ బ్రహ్మాండంగా ఉందని అంటుంటారు. అధికార పార్టీ కాకుండా అంతకుముందు వాళ్ళు చెప్పిన విధానాలు వీళ్ళు అవలంబించినా ఇది కాదని ప్రతిపక్ష పార్టీ అంటుంటారు. దీనికి ఉదాహరణ చెప్తాను. ఏదైనా సరే విధానాల పరంగా చూస్తే బడ్జెట్ కొంచెం పక్కన పెట్టి విధానాల పరంగా చూస్తే ఒకరు ఆధార్ కార్డు తెస్తారని కాంగ్రెస్ పార్టీ కదా, కానీ వద్దనేది బీజేపీ. సమస్య లేదు, గోప్యతకు భంగం అన్నది తెచ్చిన తర్వాత కొనసాగిస్తుంది మళ్ళీ బీజేపీ.
అట్లాగే జిఎస్టీ తెస్తారనేది కాంగ్రెస్ పార్టీ, అభినయ్ అన్నదేమో బీజేపీ, కానీ ఇప్పుడు జిఎస్టీ తీసుకొచ్చింది బీజేపీ కదా. ఇప్పుడేమో కాంగ్రెస్ పార్టీ వద్దంటారు. అంటే 3 రైతు చట్టాలు తీసుకొస్తా అనేది అద్భుతమైన చట్టాలు నేను పూర్తి సమర్థిస్తున్నాను. అంటే అవి తీసుకొస్తా అనేది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది 2019లో, మన వాళ్ళ అధికార మేనిఫెస్టోలో. కానీ తీసుకొచ్చింది మనకు బీజేపీ. పూర్తిగా వ్యతిరేకించి ఉద్యమాన్ని సహకరించింది కాంగ్రెస్ పార్టీ. నేను 3 ఎందుకు చెప్తున్నానంటే వైట్ అండ్ బ్లాక్ లో మాట్లాడితే ప్రభుత్వాలు శాశ్వతం, పార్టీలు శాశ్వతం కాదు. దేశ ప్రయోజనాలు ఏది ముఖ్యమో దానికి చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఇట్లా ప్రతిపక్ష పార్టీల అధికారం ఉన్నప్పుడు అధికారం లేనప్పుడు మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎందుకు ఇది చెప్పాలంటే బడ్జెట్ లో కూడా అంతే. నిజంగా చెప్పాలంటే ప్రజాకర్షక బడ్జెట్లు చాలా చూసాం మనం. కానీ ఈసారి బడ్జెట్ అంటే అభినందిస్తున్నది ఏంటంటే, ఈసారి ఎన్నికలు జరుగుతున్న 5 రాష్ట్రాలు ఉన్నాయి. ఒకటేమో తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, తూర్పు భారతంలో అయితే పశ్చిమ బెంగాల్, అస్సాం కూడా జరిగే అవకాశం ఉంది. రేపు 3-4 నెలల్లో ఏప్రిల్ మే లోపల జరగాలి. ఈ దశలో ఏ ప్రభుత్వం అయినా ఏం చేస్తుందంటే కొంచెం ప్రజాకర్షక బడ్జెట్ చేస్తుంటది. కానీ దీన్ని చేయకపోవడం 2 కారణాలు. ఒకటి రాజకీయ కారణంగా చూస్తేనేమో తమిళనాడు కానీ పుదుచ్చేరి కానీ కేరళలో పెద్దగా బీజేపీకి అవకాశాలు లేవు. మనకు చెప్పండి, కేరళలో ఈ మధ్యనే మన తిరువనంతపురం మేయర్ గా గెలుచుకున్నారు, కానీ అంత అవకాశాలు లేవు. రెండోది పశ్చిమ బెంగాల్లో గట్టి ప్రతిపక్షం పోరాడుతుంది. కానీ ఒకవేళ ఏమైనా అదనంగా బడ్జెట్ లో ఇస్తే కూడా మమతా బెనర్జీ ఏమంటది, నా వల్ల వచ్చింది, ఎలక్షన్ల గురించి ఏం వచ్చింది, సమస్య లేదు, వాడు ఇచ్చింది ఏమున్నది అని అంటది. ఎట్లాగూ ఇచ్చిన అదే విమర్శ, ఇవ్వకపోయినా అదే విమర్శ. కానీ కొత్తగా ఎందుకు ఇవ్వతారు? రాజకీయ కారణాలు కూడా వస్తాయి. బడ్జెట్ వెనుక రాజకీయ కారణాలు లేకుండా ఏది ఉండవు. మూడోది ఏంటంటే మనకు అస్సాంకు ఆల్రెడీ ఇప్పటికే మనకు కలకత్తా నుంచి గౌహతి వరకు మొన్ననే వందే భారత్ స్లీపర్ రైలు మొన్ననే మోడీగా ప్రారంభించి వచ్చారు. వరుసగా ఇప్పుడు పశ్చిమ బెంగాల్, అస్సాం వైపు ఒక 10 సార్లు తిరిగారు ఈ మధ్యన మోడీ గారు. చూస్తే మనం అంటే అమిత్ షా, మోడీ ద్వయం ఇద్దరు ఎవరుతున్నారో బీహార్ ఎన్నికలు గెలుచుకున్న తర్వాత అటు వెళ్ళిపోయారు. ఇప్పుడు బడ్జెట్ దగ్గరకొస్తాను. బడ్జెట్ అంటే అంకెల గ్యారెంటీ కాదు. బడ్జెట్ అంటే కేవలం జమా ఖర్చులు లెక్కలు అంతకంటే కాదు. బడ్జెట్ అంటే మన జీవితాలు ప్రభావితం చేస్తుంది మనిషి గారు. గురజాడ అప్పారావు గారు కన్యాశుల్కం నాటకం రాశారు 1891లో. ఇప్పుడు కాదు, అప్పుడు కాదు, 150-140 ఏళ్ల క్రితం. అప్పుడు అందులో ఒక చిన్న పాత్ర, ఒక జట్కా బండి వాడి పాత్ర ఉంటది. దాన్ని గిరీశం అనే పాత్ర అనర్గళంగా మాట్లాడుతుంటది. ఆ పాత్ర వరకు అన్ని విషయాలు ప్రపంచ జ్ఞానం తెలిసిన వాడిగా విజయనగరం రైల్వే స్టేషన్ లో రైలు దిగి ఆ గిరీశం అనే పాత్ర ఆ నాటకంలో ఒక జట్కా బండి ఎక్కి పోతూ భారతదేశ స్వాతంత్రం వస్తే అవుతుంది, ప్రపంచం ఎట్లా మారుతుంది, కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది, ఇట్లా అనేక రకాలుగా మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత ఆ జట్కా బండి చెవట తుడుచుకుంటూ ఏమడతారంటే, చిన్న సంఘటన స్వాగతంలో వస్తుంది, అయ్యా మన దేశానికి స్వాతంత్రం వస్తే మన ఊరి హెడ్ కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ అవుతారా అంట. అంటే నవ్వి, బుద్ధి లేదా నీకు, నేను మాట్లాడింది నువ్వు చెప్పింది సీరియస్ అవుతారా. కానీ ఆ జట్కా బండి ఆయన ప్రశ్నలో ఒక మనకు ఆలోచన ఉంది. ఏంటంటే ప్రతిరోజు ఆ జట్కా బండిని రైల్వే స్టేషన్ లో ఆపుకున్నందుకు అంటే 6 పైసలు లంచం ఇవ్వాల్సి వస్తుంది హెడ్ కానిస్టేబుల్. భారతదేశం స్వాతంత్రము ఇదంతా సంబంధం లేదు, ఆయనకు కావాల్సింది ఆ జట్కా బండికి 6 పైసలు లంచం ఇవ్వడం తప్ప. అది కదా బడ్జెట్ గురించి అట్లా అంటున్నాం. ఒక జట్కా బండి ఆయన ఆనాడు కన్యాశుల్కం నాటకంలో ఎట్లా ఆలోచించండు, ఇవాళ సామాన్య ప్రజలు సెన్సెక్స్, ఫారెక్స్ ఇవన్నీ ఏం తెలియదు. ప్రపంచము ఇంతకుముందు పెద్దలు మన రామగోపాల్ గారు చెప్పినట్టు ప్రపంచం అంతా ఏమైతుంది, ఏమి పట్టదని. నా జీవితంలో ఏమైనా మార్పు వస్తుందా? సామాన్య గృహిణి అయితే మణిశ్రీ గారు మీలాంటి వాళ్ళైతే, అయ్యా నాకు నిత్యావసర ధరలు తక్కువ అవుతాయా, నా పిల్లలకి ఫీజులు తక్కువ అవుతాయా, మంచి ఆరోగ్యం తగ్గిస్తుందా, ఇవే కదా మనం కోరుకునేది. ఇవి దాటి మనం ఆలోచించలేము. అందుకనే జట్కా బండి ఆయన ఆనాడు దాదాపు 140 ఏళ్ల క్రితం నా జీవితానికి, స్వాతంత్రానికి, ఉద్యమానికి ఏం సంబంధం ఆలోచించినట్టే ఈ బడ్జెట్ కు మనకి ఏం సంబంధమో ఆలోచన చెప్తారు అంటున్నాను. అందుకని ఏమంటున్నా అంటే, ఈ బడ్జెట్ లో నేను కొంచెం ఇష్టం, కొంచెం కష్టమైన కారణాలంటే, ఒకటి అభినందన ఏంటంటే, మొట్టమొదటిది అనవసరంగా ప్రజాకర్షక పథకాలు ఎక్కువలేదు. రెండోది ఏంటంటే, ఒక రాష్ట్రానికి ఇచ్చినట్టు ఒక రాష్ట్రానికి తీసుకున్నట్లేదు. ఉదాహరణకు మన తెలుగు రాష్ట్రాలకు వస్తే, ఆంధ్రప్రదేశ్ కు ఎట్లాగో పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు కనుక దానికి ఇవ్వక తప్పది ఇచ్చేసాం. అది తప్పనిసరి నిబంధనే, మనకు దానికి ఇవ్వాల్సిందే. అదే అమరావతికి వచ్చిన గ్రాంట్లు ఏమన్నారు కదా, ఈసారి ఒక మంచిది ఏంటంటే గ్రాంట్లు మొత్తం తీసేసాం. గ్రాంట్ అనగానే ఇష్టమైన వారికి ఇవ్వడం, ఇష్టం లేని వారికి అస్మదీయులు, తస్మదీయులు ఇవన్నీ ఉంటుంది. ఇవి లేవు కదా ఇప్పుడైతే. కనుక ఇట్లాంటివన్నీ దాంతో పాటు ఆర్థిక సర్వేని కూడా ఒకసారి మనం లెక్కలోకి తీసుకోవాలి. చూడండి మీరు, ఈ మధ్యనే ఆర్థిక సర్వే అంటే ఒక రోజు ముందు, బడ్జెట్ కన్నా ముందు ఆర్థిక సర్వే రిలీజ్ అయింది. ఆర్థిక సర్వే ఏం చెప్పారు, భారతదేశం సంపద మొత్తం ఉన్నది, ఈ సంపద మొత్తం కేంద్రీకృతం అవుతుంది, ఉన్నవాడు మరింత ఉన్నవాడు అవుతుంది, లేనివాడు మరింత లేనివాడు అవుతుంది కదా. అంటే ఈ ఆర్థిక
రామ్మోహన్ రావు గారు మీరు కంటిన్యూ చేయండి. రాంభూపాల్ గారితో మాట్లాడిస్తారేమో అని. రైట్, రెండు విషయాలు చెప్తాను. ఒకటేమో మొత్తం బడ్జెట్ ను మనం చూసుకుంటే రక్షణ శాఖకు పెరిగింది, ఓకే. మంచిది. ఎందుకంటే రక్షణ శాఖ మనం బాగుంటేనే, రక్షణగా ఉంటేనే కదా ఎదుటి దేశాల పట్ల మనం ఎంతవరకు మాట్లాడుతున్నాం, ఏ రకంగా చేస్తున్నాం అని మన బలాన్ని బట్టి వాడు అంచనా వేస్తారు. మన బలహీనుడైతే దెబ్బ కొడతారు కదా, కనుక మనం బలంగా ఉన్నట్టు నిరూపించాలి, చూపించాలి కూడా. కనుక రక్షణ రంగానికి బడ్జెట్ కేటాయించడం ఎవ్వరికి అభ్యంతరం ఉండదు. కానీ అక్కడి నుంచి రక్షణ రంగం మీద బడ్జెట్ పెట్టి అమెరికా చూసింది కదా, ఏమైందో చూసింది కదా. కొన్ని దేశాలు రక్షణ రంగం మీద ఎక్కువ పెట్టుబడులు పెట్టి పునాదిపోయిన సందర్భం. రష్యా ఒకనాడు ప్రపంచ అగ్రమైన దేశాల్లో 1-2 స్థానాలు, అంటే అటు అమెరికా ధీటుగా ఉండేది. ఇవాళ చూశారు కదా, ఊపర్ షేరు అని అందరూ పరేశారు చూస్తున్నాం. కనుక రక్షణ రంగం ఉండాల్సిందే. మన చుట్టుపక్కల ఉన్న దేశాలను మనకంతా తోకజాడిస్తున్నాయి కనుక. పాకిస్తాన్ ఎట్లాగో శత్రువే, కానీ బంగ్లాదేశ్ కానీ, నేపాల్ కానీ, శ్రీలంక కానీ, ఆఖరికి మాల్దీవ్స్ లాంటి చిన్న రాష్ట్రం, చిన్న దేశం కూడా మన పట్ల అవలంబిస్తున్న పద్ధతులు చూస్తున్నాం కనుక మన రక్షణ పరంగా గట్టిగా ఉండాల్సిందే. నెంబర్ 1. రెండవది, వ్యవసాయ ఉత్పత్తుల విషయంలో కానీ, వ్యవసాయం మీద కానీ, విద్య ఆరోగ్యాల మీద పెద్ద దృష్టి పెట్టలేదని నేను అనుకుంటున్నాను. ఈ రెండు విద్యా ఆరోగ్యాల వల్ల పోయినసారి కన్నా ఒక 5%, 8% పెంచినట్టు కనిపించినా కూడా ఆ 8% పెంచి ద్రవ్యోల్బణంలో కొట్టుకపోతుంది అంటున్నాను. పోయిన బడ్జెట్ అప్పుడు 86 రూపాయలు, 85 రూపాయలు డాలర్ విలువ ఉండే, అంటే తక్కువ కూడా ఉండే. ఇప్పుడు 91 రూపాయలు అయింది మనకు, అంటే రూపాయి విలువ తగ్గింది. అటువంటి అప్పుడు బడ్జెట్ లో 5%, 6% ఇందులో కొట్టుకోపోతుంది కదా. కనుక విద్యా ఆరోగ్యాల పట్ల ఖచ్చితంగా ఈ బడ్జెట్ లో అన్యాయం జరిగింది అంటున్నాను. రెండోది ఏంటంటే, మనకి మొత్తం బడ్జెట్ లో ఇంకోసారి చూస్తే ఏమైందంటే, ఏవైతే మౌలిక వసతులు రంగాలకు పెద్దపీట విషయం అంటున్నాను. ఉదాహరణకు మనకు రైల్వే నెట్వర్క్ ఇస్తాను. నేను మొదటి నుంచి ఎన్డీఏ గవర్నమెంట్ అభినందిస్తుంది ఏంటంటే, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు చాలా వరకు ఈ కొత్తగా రైల్వే లైన్ ప్రతి సంవత్సరం ప్రకటించేవాడు. ప్రకటించడం అదేమో అట్లా ఉండవు. 2 కోట్లు, 1 కోటి రూపాయలు ఎట్లా సర్వే కోసం కేటాయించడం చూసాం గతంలో. అంటే ఒకనాడు ఒక చిన్న ఉదాహరణ చెప్పాలంటే, మన గతంలో నడికూడి బీపీ నగర్, హైదరాబాద్, మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నడికూడి బీపీ నగర్ రైల్వే లైన్ 63లో శంకుస్థాపన జరిగింది. నెహ్రూ చేశారు. 30 ఏళ్ల తర్వాత రైలు నడిచింది ఆ లైన్. అట్లాగే మనకు కోటిపల్లి, మన నర్సాపూర్ కోటిపల్లి నడుస్తూనే ఉంటది. అట్లాగే నిజామాబాద్, పెద్దపల్లి నిజామాబాద్, పివి నరసింహారావు గారు ఎప్పుడో చేస్తే 2 కోట్లు, 3 కోట్లు అట్లా ఇచ్చుకుంటూ ఒక 25-30 ఏళ్ళకి అది పూర్తయింది. అంటే మనం ఎక్కాల్సిన రైలు జీవితకాలం లేట్ అన్నట్టు జరుగుతున్న క్రమంలో చూస్తే ఇవాళ పూర్తి స్థాయిలో రైల్వే నెట్వర్క్ విషయంలో కొంతవరకు సమయం, మన సమృద్ధిని సాధించినట్టు, సమయం సాధించినట్టు. ఎందుకంటే మీరు చూడండి, కొత్త రైల్వే లైన్ ప్రకటన అస్సలు లేదు. ఉన్నదానికి కొనసాగింపు చేద్దామంటున్నారు. అట్లాగే ఉన్న రైల్వే లైన్ మీద ఎట్లా మనకేమంటారు, సైమల్టేనియస్ రైల్వే ఎట్లా పెంచాలి, ఎట్లా ఏ రకంగా చేద్దామని ఉంది. అందుకని ఇవాళ మనకు హైదరాబాద్ నుంచి బెంగళూరు కానీ, హైదరాబాద్ నుంచి చెన్నై కానీ, హైదరాబాద్ నుంచి పూణే కానీ, సరే 2 రాష్ట్రాల్లో చూపిస్తున్నారు. ఈ 2 రాష్ట్రాలు 5 రాష్ట్రాలు చూపించినట్టు లెక్క. ఇవి ఫాస్ట్ రైల్వే ఏదైతే మన ఫాస్ట్ ట్రాక్ రైల్వే ఏదైతుందో ఆ వ్యవస్థను సృష్టించడం, ఎక్కువ స్పీడ్ గా వెళ్లే రైళ్లను ప్రవేశపెడతారని మంచిది అంటున్నారు. కానీ ఏం చేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ సంబరపడుతుంది ఏంటంటే, మాకు 2 రైళ్లు వచ్చినాయి, 3 రైళ్లు వచ్చినాయి అనుకుంటున్నారు. 2-3 రైళ్లు వచ్చినాం కాదు. ఏంటంటే అది తెలంగాణ నుంచి, హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్, కర్నూలు నుంచి ఆంధ్రప్రదేశ్ వస్తుంది కదా. వాళ్ళకు వీళ్ళకి 2 లెక్కలు పెడుతున్నారు. అలాగే హైదరాబాద్ నుంచి చెన్నై రైల్వే లైన్ కూడా అమరావతి అంటున్నారు, లేకుంటే ఇవన్నీ చూపెడుతున్నారు. అంటే ఇవన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఒకసారి పూణే ఏదైతుందో అది మహారాష్ట్రకు ఆ లెక్కలు చూపెడతారు, మన లెక్కలు చూపెడతారు. ఏదైనా సరే దక్షిణ భారతానికి గేట్వే ఆఫ్ సౌత్ ఇండియా ఉన్న తెలంగాణ రాష్ట్రం నుంచి తప్పనిసరి పోవాల్సిందే అంటున్నారు. ఎందుకంటే ఎట్లా పోయినా మనకి మన రాష్ట్రం నుంచి పోవాలి కనుక, ఎవరికి లబ్ధి వచ్చినా మన నుంచి పోవాల్సిందే కనుక జరుగుతుంది. తెలంగాణ ఉద్యమంలో ఆ మధ్యన ఒక మాట ఒక ఉద్యమకారుడు చెప్పాడు, ఎప్పుడో 10-15 ఏళ్ల క్రితం. సార్ మంచిర్యాల దగ్గర రైలు ఆపితే దక్షిణ భారతదేశం కట్ అయిపోతుంది సార్, అందుకని అక్కడ ఆపాము రైలు అన్నారు. ఎందుకంటే కేరళ పోయినా, తమిళనాడు పోయినా, ఎటు పోయినా ఉత్తర భారతదేశం నుంచి కిందికి వచ్చే రైళ్లు అన్ని కూడా మనకు కాజీపేట జంక్షన్ రావాల్సింది, విజయవాడ పోవన్నా. అప్పుడేమవుతుంది, ఆటోమేటిక్ అక్కడ ఆపితే అంతా అయిపోయినట్టు. ఇప్పుడు అభివృద్ధి కూడా అట్లే ఖచ్చితంగా ఏంటంటే, పైనుంచి వచ్చే లైన్లన్నీ తెలంగాణ మీదకి వెళ్ళిపోతాయి కనుక దాన్ని అనుసంధానం చేసుకొని ఇవాళ ఈ రైల్వే లైన్ల విస్తరణ వాటిని కూడా జరుగుతుంది. కానీ ఇప్పటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సగం పెడతామనుకుంటున్న మనోహరాబాద్ కొత్తపల్లి అంటే చాలా మందికి తెలియదు. తెలంగాణలో ముఖ్యంగా సికింద్రాబాద్ నుంచి ముత్కేడ్ జంక్షన్ పోయే దానిలో మనోహరాబాద్ నుంచి కొత్తపల్లి లైన్ 50% గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, 50% సెంట్రల్ గవర్నమెంట్ పెట్టే లైన్ ఇప్పటికీ 8 ఏళ్ళు అయింది. శంకుస్థాపన చేసింది ఎవరు? మోడీ గారు. కానీ ఇప్పటి వరకు పూర్తి ఎందుకు కాలేదు?
అంటే రాష్ట్ర ప్రభుత్వాలు వేరే ఉన్నంత మాత్రాన ఉమ్, వాళ్ళకు అభివృద్ధి క్రమంలో మొత్తం కేంద్ర ప్రభుత్వం అశ్రద్ధ చేసి రాజకీయంగా కక్ష తీసుకుని రాజకీయంగా చేస్తే ఇట్లా ఉంటుంది. ఓకే. ఓవరాల్ గా చూస్తే ఈ బడ్జెట్ మనం అభినందించాల్సింది ఏంటంటే ఉమ్, కొంచెం పిండి కొద్ది రొట్టె అనుకున్నారు కనుక పిండి ఇంతే ఉంది తెలుసు కనుక దాని తగ్గట్టు రొట్టె తయారు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఓకే. మంచి దీనిలో కానీ రాష్ట్రాల ఆకాంక్షలు నెరవేర్చినాయా ఉమ్, అంటే లేదు కదా. తిరుమల గురించి ఒక్క రూపాయి రాలి 10 కోరికలు కోరితే ఒక్క కోరిక కూడా నెరవేర్చాలి తెలంగాణ ప్రజల పట్ల కోరిక. ఓకే. ఉదాహరణకు తిరుమల గాని, లేకపోతే మనకు ఫ్యూచర్ సిటీ గాని, లేకపోతే మన మూసీ ప్రక్షాళన గాని, ఉమ్, అట్లాగే కంటోన్మెంట్ రోడ్ల విషయంలో గాని, ఓకే. అట్లాగే మెట్రో, ముఖ్యంగా మెట్రో ఒక్క మాట ముగిస్తాను. మెట్రో గురించి కూడా ఒక మాట ముగిస్తాను. మెట్రోకి వచ్చే కల్లా మీకు భారతదేశంలో 2012 నాటికి సెకండ్ పొజిషన్ లో ఉండే మన మెట్రో 72 కిలోమీటర్లు 69 కిలోమీటర్లు అయ్యి ఉండి కూడా ఢిల్లీ తర్వాత ఉంది. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు బెంగళూరు, చెన్నైలో నేను నెలల తర్వాత ఉంటాను. నేను సమస్య ఏంటంటే బెంగళూరు, చెన్నై మెట్రో మనకని మించిపోయినాయి. ముంబై మెట్రో ఎట్లా మించిపోయింది అంటే మొదట్లో 2వ స్థానంలో ఉన్న మెట్రో వ్యవస్థ ఇవాళ 6వ స్థానంలో పడిపోయినాం. ఎందుకు పడిపోయినాం అంటే మనసుంటే మార్గం ఉంటుంది. మన మెట్రో వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం ఒక్క ఇంచు కూడా సహకరించలేదు. అంటే రాష్ట్రాల వాళ్ళు చూస్తే అసంతృప్తి ఉన్నది. మొత్తం ఓవరాల్ గా చూస్తే నేనేమంటే ఆశాజనకమైన బడ్జెట్ అంటున్నాను. అతిశయోక్తులు లేవు, అనవసరంగా అబద్ధాలు లేవు, ప్రజాకర్షణ పథకాలు అస్సలు లేవు కనుక నేను ఓవరాల్ గా మంచిది అంటున్నాను. అందుకని కొంచెం ఇష్టం, కొంచెం కష్టంగా బడ్జెట్ ఉందని. ఓకే అండి. ఓకే. 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 రామ్మూపాల్ గారు, ఇప్పుడు ట్రంప్కి సంబంధించి చాలామంది అంటున్న మాట ఏంటంటే ఈ సుంకాలు విధించడం, ఆయన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం, ఇవన్నీ ఓవరాల్గా చూసుకుంటే మేమైతే మీ బెదిరింపులకు లొంగము అనే విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో ఈ కేంద్ర ప్రభుత్వం అయితే ఈ బడ్జెట్ ఈసారి ప్రవేశపెట్టింది అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. దీని మీద ఏం చెప్తారు? ట్రంప్ విధానాలు అవన్నీ బాగా భారీగా సుంకాలు విధించడం ఇట్లాంటి వాటి మీద బడ్జెట్ కంటే ముందుగా ఒక మంచి ఎంఓయూ జరిగింది మనకి. అంటే యూరోపియన్ కౌన్సిల్ తోటి జరిగినట్టు, యూరోపియన్ యూనియన్ తోటి, యూతో కౌన్సిల్ తో జరిగినటువంటి ఆ ఒప్పందం అయితే అది మదర్ ఆఫ్ ఆల్ అంటే అగ్రిమెంట్స్ అని అంటున్నారు కదా. సో కాబట్టి అంటే యూరోప్ కంట్రీస్ దాదాపు 27 దేశాలు ఒకేసారి వాటితోటి వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడం అనేది చాలా మైల్ స్టోన్. అంటే చెప్పగానే చెప్తున్నారు అన్నమాట. ఏమనంటే అరే నువ్వు ఒక్కడవే కాదు, నీ మీదనే కాదు ఆధారపడటం, మేము సమతుల్యంగా అందరి మీద అంటే అందరికి దాన్ని మేము అట్లా వాణిజ్యాన్ని మా వాణిజ్య యొక్క పరిధిని విస్తృతం చేసుకుంటాం మేము అనేటటువంటి లెసన్ మోడీ గారు నేర్పించినట్టు అనిపించింది. అలాగే ఈ బడ్జెట్ లో చూసుకుంటే మన రాష్ట్రానికి ఏమొచ్చింది, పక్క రాష్ట్రానికి ఏమొచ్చింది కంటే దేశం పరంగా చూస్తే వాళ్ళు 3 రకాల కర్తవ్యాలు చెప్పింది నిన్న నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు. మొట్టమొదటిది ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల గురించి మనం ఎలాంటి ప్రత్యామ్నాయ మార్గాలు ఎలాంటి చేస్తున్నాం, అంటే మనం ఇక్కడ ఉత్పాదన ఎలా పెంచుకుంటున్నాం అనే దాని మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. రెండోది వచ్చేసి ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో మనం ఎలా సక్సెస్ అవుతున్నాం, దానికోసం కొన్ని అంటే ప్రభుత్వ ప్రైవేట్ రంగాల భాగస్వాములతోటి కొన్ని మెడికల్ టూరిజం ఇట్లాంటి వాటికి సంబంధించినటువంటి ఆయుష్ కేంద్రాలు కానీ, యానిమేషన్ ఇట్లాంటి వాటిల్లో కానీ, ప్రతి రంగంలో నేషనల్ డిజిటల్ విజ్ఞాన కేంద్రంలో కానీ, ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి విద్యారంగంలో ఏం చేయకపోయినా అంటే పిఎం సేతు పథకం ద్వారా స్కిల్ డెవలప్మెంట్ కోసం గవర్నమెంట్ చాలా ఎక్కువ ఎలకేషన్ చేసింది ఈసారి బడ్జెట్ లో. సో అది కూడా చాలా మంచి మూవ్ అనమాట. అలాగే సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటటువంటి దాంట్లో భాగంగా అంటే సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటే ఓన్లీ ప్రజలనే కాదు, అన్ని మతాలు అన్ని కులాలని కాకుండా అన్ని ప్రాంతాల సమ్మిళిత అభివృద్ధి కూడా చూడాలి. అంటే సపోజ్ ఈశాన్య రాష్ట్రాలు ఉంది, ఈశాన్య రాష్ట్రాల్లో మంచి బౌద్ధ కనెక్ట్ ఉంది వాళ్ళకి. అంటే ఇప్పుడు మనకి అంటే అస్సాం, మేఘాలయ, త్రిపుర ఇట్లాంటి రాష్ట్రాలన్నింటిలో బౌద్ధ కనెక్ట్ చేసేటటువంటి అటువంటి వాటిని కూడా చేయటం జరిగింది అనమాట. ఇది చాలా అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, అస్సాం ఈ రాష్ట్రాల్లో బుద్ధిస్ట్ సర్క్యూట్ ను అభివృద్ధి చేసేటువంటి దీన్ని తీసుకుంది. అలాగే ఆల్మోస్ట్ 7 బుల్లెట్ ట్రైన్స్ అంటే బుల్లెట్ ట్రైన్లు మనం బాగా హై స్పీడ్ ట్రైన్స్ ఇట్లాంటి వాటిని 7ని ప్రకటిస్తే మన రాష్ట్రానికి అంటే తెలంగాణకి మీదుగా అంటే హైదరాబాద్ పూణే, అలాగే హైదరాబాద్ చెన్నై, హైదరాబాద్ బెంగళూరు ఇలాంటి వాటిని ప్రకటించడం. అలాగే ఇంకా మనం అంటే ఇందాక రామ్మోహన్ రావు గారు అన్నారు, చాలా చక్కగా చెప్పారు. బట్ ఏంటంటే వీటిలో ఇంకా అంటే మెట్రో మీద మనకి ఏం లేదు, అలాగే మూసి ప్రక్షాళన మీద ఏం లేదంటే వీళ్ళు ఇంకా డిపిఆర్ సబ్మిట్ చేసేటువంటి స్టేజ్ లో ఇట్లాంటి గవర్నమెంట్ పరంగా మనం అనుకుంటాం కానీ ఆ పేపర్ లో వచ్చేవన్నీ ఎలా ఉంటాయంటే మీడియాలో ఇట్లాంటి వాటిలో చెప్పేవన్నీ ఇవి అభిప్రాయాలు మాత్రమే. వాస్తవానికి వెనకాల చాలా జరగాల్సి ఉంటుంది. ఆ డిపిఆర్ సబ్మిషన్ లో ఉండే డిలేలు
ఓకే. ఇప్పుడు మెట్రో ప్రాజెక్ట్ గురించి ఎందుకు ప్రస్తావన లేదంటే అసలు ఫస్ట్ మెట్రో 1 ప్రాజెక్ట్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలంటే ముందు అసలు తను కైవసం చేసుకోవాలి ఎల్ఎన్టీ దగ్గర నుంచి. ఆ ప్రాసెస్ ముగిసిన తర్వాత మాత్రమే దీనికి సంబంధించిన దాని విషయాన్ని మాట్లాడదామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది. ఆ పరంగా ఏదైనా ఆగుంటుందేమో కానీ ఒక రాష్ట్రాన్ని వేరుగా చూసేటటువంటి తత్వం ఉంది అని అయితే నేనైతే భావించట్లేదు. సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటటువంటి లక్ష్యమే కేంద్ర ప్రభుత్వానికి ఉన్నట్టు కనిపిస్తుంది ప్రస్తుతానికి. ఓకే. ఇప్పుడు గతంతో పోల్చుకుంటే ఏదైనా రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే వాటికి ఎక్కువగా కేటాయింపులు ఉండే విధంగా ఉండేది. ఇప్పుడు 5 రాష్ట్రాల్లో నెక్స్ట్ ఎన్నికలు అయితే ఉండబోతున్నట్టు తెలుస్తుంది. మరి అటువంటి 5 రాష్ట్రాలకు కూడా పర్టికులర్గా అటువంటి ఉచితాలు కానీ తాయిలాలు కానీ ఏమీ ప్రకటించకుండా ఓవరాల్గా వికసిత్ భారత్ మాత్రమే లక్ష్యంగా వాళ్ళైతే బడ్జెట్ను ప్రవేశపెట్టిందని మీలాంటి వాళ్ళందరూ చెప్తున్నారు. అయితే నిన్న కొంతమంది తెలంగాణకు సంబంధించిన వాళ్ళు నేతలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కానీ వాళ్ళు చెప్పిన మాటల ప్రకారం అయితే పక్కనున్న రాష్ట్రానికి ఎక్కువ కేటాయింపులు చేశారు, మాకు చేయలేదు అనేది ఎక్కువగా తెలంగాణకు సంబంధించిన వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ మాటల మీద మీరు ఏం చెప్తారు? అంటే రాజకీయంగా రకమైనటువంటి భేదాభిప్రాయాలు ఉంటాయి, ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. అండ్ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ మీద వీళ్ళు ఆధారపడ్డారు కాబట్టి అక్కడ కోయలేషన్ గవర్నమెంట్ ఉంది, అక్కడ వాస్తవానికి కూటమి ప్రభుత్వం ఉంది ఆంధ్రప్రదేశ్లో. అలాగే ఈ ఎన్నిక జస్ట్ ఈ బడ్జెట్ ముందు వాళ్ళు కొంచెం బాగా ఎక్సైజ్ చేశారు. ఇంకా ఎలా చేశారంటే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అశ్విని వైష్ణవ్ గారితో మాట్లాడారు, రైల్వే మినిస్టర్ ముందుగానే సమావేశమయ్యారు. అలాగే వాళ్ళకి కొంచెం ఉంటుంది కదా, జనరల్ గా మన ప్రభుత్వాన్ని మనం చేసుకోవాలనేటువంటి పాలు కొంచెం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా వాళ్ళు ఏం చెప్తున్నారు, పదే పదే డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటే మీకు చాలా మేలు జరుగుతుంది, డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటే మేలు జరుగుతుంది అని చెప్తారు కదా. ఆ మేర కొంచెం చూపించడం లేకపోవచ్చు కానీ బట్ ఎక్కువగా బేసిక్ గా అలాంటి అంటే పక్షపాత ధోరణి కంటే వాస్తవానికి అంటే అధికారుల పరంగా కొంత చేయాల్సినటువంటిది పెండింగ్ వర్క్స్ ఉండటం వల్లనే అలాంటి ఎలకేషన్. ఇప్పుడు మెట్రో కానీ మూసి ప్రక్షాళన కానీ తెలంగాణ తీసుకుంటే ముఖ్యంగా ఈ 2 RRR, RRR రీజనల్ రింగ్ రోడ్డు, వీటి విషయంలో కేటాయింపులు జరగలేని విమర్శ ఉంది. అది నిజమే, బడ్జెట్ లో వాటికి ఎలకేషన్ జరగలేదు. కానీ ఇంకా డిపిఆర్లు ఇట్లాంటి వాటిని అంటే డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇట్లాంటి వాటిని సబ్మిట్ చేయడంలోనో లేదంటే phase 1 వీళ్ళకి ట్రాన్స్ఫర్ కావడంలోనే ఉండే ఇబ్బందులు తప్ప ప్రత్యేకంగా అంటే ఇక్కడ కాంగ్రెస్ సర్కార్ ఉంది కాబట్టి దానికి ఖచ్చితంగా ఇట్లాగే అన్యాయం చేయాలి, ప్రజలను ప్రజలుగా చూస్తారు కదా దేశం మొత్తంగా, అలాంటిది ఏమి ఉండదని నా అభిప్రాయం. కాకపోతే ఎడ్జ్ మాత్రం ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో ఉంది కాబట్టి, అలాగే వాళ్ళు పర్సీవ్ చేస్తున్నారు కాబట్టి నిరంతరం వాళ్ళకి కొంచెం ఎడ్జ్ అయితే లభించిన మాట మన రామ్మోహన్ రావు గారు లాంటి వాళ్ళు చెప్పిన మాట మాత్రం చాలా వాస్తవం. అది వాళ్ళకి ఎడ్జ్ అయితే ఉంది, వీళ్ళకి అన్యాయం జరిగిందనే కంటే వాళ్ళకి ఎడ్జ్ వచ్చింది కొంచెం అనేది మాత్రం వాస్తవం. ఓకే. అయితే ఈ బడ్జెట్కి సంబంధించి ప్రాధాన్యత అంశాలు కనుక మనం చూసుకుంటే ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, లేకపోతే ఏఐ కానివ్వండి, లేకపోతే రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్నాయి కదా, వాటిని మాత్రమే ఎందుకు ఫోకస్ చేశారంటే ఇవి జనరల్ పీపుల్కి తెలియకపోవచ్చు. సో దీని మీద ఒక డెప్త్గా డీటెయిల్స్ చెప్పండి దీని మీద. అవి అంటే ఫ్యూచరిస్టిక్ అనమాట. అదే ఇందా మనం అనుకున్నాం కదా, దీర్ఘకాలిక లక్ష్యాల పరంగా పనిచేస్తుంటారు గవర్నమెంట్లు. ఇప్పుడు దీర్ఘకాలిక లక్ష్యాల పరంగా పనిచేస్తేనే మనకు చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని పెంచింది అనుకోండి, అలాగే సాంకేతికతను చాలా బాగా మంచి సాంకేతికతలో వచ్చే విప్లవాత్మక మార్పులను అందుకొని మనం ముందుగా ఉండటానికి బడ్జెట్ అలొకేషన్ జరిగితే మనం దాన్ని చాలా చక్కగా అప్రిషియేట్ చేయాల్సిందే అట్లాంటి వాటిని కదా. సో అదైతే నేనైతే చాలా చక్కగా అట్లాంటి వాటిల్లో మాత్రం అంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో కానీ అండ్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో కానీ అంటే వాట్ ఎవర్ ఈవెన్ స్కిల్ డెవలప్మెంట్ లో కానీ ఇవన్నీ చాలా దీర్ఘకాలిక లక్ష్యాల దిశగా వెళ్ళటం అనేటటువంటిది చాలా ముదాహరణ విషయం. దీంట్లో మాత్రం ఖచ్చితంగా గవర్నమెంట్ ని అప్రిషియేట్ చేయాల్సిందే. తాయిలాలు ప్రకటించకపోవడం చాలా మంచిది, అదే మనకు కావాల్సింది. వాస్తవాన్ని ఫ్రీబీస్ వెల్ఫేర్ స్కీమ్స్ వీటికంటే ముందు రేదర్ దాన్ దాట్ డెవలప్మెంట్ కానీ బాగుందంటే, అంటే మనం అంటాం కదా, ఒకళ్ళకి చేపను పట్టి వాళ్ళకి ఇవ్వకండి, ఆ చేప పట్టే విధానాన్ని అంటే చేపను పట్టుకొని వాడే పట్టుకునే విధానాన్ని నేర్పించండి అంటారు. సో మేక్ హిమ్ నో హౌ టు యాక్చువల్లీ ఫిష్ అండ్ హౌ టు క్యాచ్ ది ఫిష్ రేదర్ దాన్ ఆఫరింగ్ హిమ్ ఏ ఫిష్ అంటాం కదా. సో కాబట్టి అలాంటి విధానాలను మాత్రం మనం ఖచ్చితంగా దీర్ఘకాలిక లక్ష్యంతో ఒక బడ్జెట్ ప్రవేశపెట్టడం అనేది మాత్రం చాలా ప్రశంసించదగిన విషయంగా చెప్పుకోవాలమ్మా. ఓకే. ఇప్పుడు జనరల్ పీపుల్ విషయానికి వెళ్తే ఏ వస్తువుల మీద ఎంత పెంచారు, ఏ వస్తువుల మీద ఎంత తగ్గించారు అనేది కనుక ఆ బేరేజ్ వేసుకొని చూసుకుంటే ఇప్పుడు సామాన్య పీపుల్ ప్రజలు కూడా సార్ చెప్పండి. ఏం లేదు, నేను కొంచెం 5 నిమిషాలు పోవాల్సింది కనుక రామ్ గోపాల్ గారిని రిక్వెస్ట్ చేసుకుంటా, ఒక 2 నిమిషాలు మాట్లాడండి. వేరే అంటే రామ్ గోపాల్ గారితో పూర్తిగా కనిపిస్తున్నాను, ఎందుకంటే డిపిఆర్ విషయంలో వారు చెప్పింది కరెక్ట్. కానీ RRR కు
ఆల్మోస్ట్ ఆల్ ఉత్తర భాగం అంతా ఆల్రెడీ భూమి సేకరణ జరిగింది, ఇప్పటికీ జరిగింది. ఉమ్, దక్షిణ భాగానికి కూడా డిపిఆర్ సమర్పించారు. మెట్రో విషయంలో కానీ ఫ్యూచర్ సిటీ ఇవన్నీ గాలిలో ఉన్నాయి. మీరు అన్నట్టు నేను 50 ఏళ్ల సీనియర్ జర్నలిస్ట్ రాంగోపాల్ గారు, సమస్యలు ఇవన్నీ రాజకీయంగా ఉంటాయి. కానీ త్రిపురాల సంగతి ఏమిటి అనే సమస్య వస్తుంది కదా. అట్లానే మన కంటోన్మెంట్ భూములు అప్పగెప్పడం 2 ఏళ్ల క్రితం అప్పచెప్పినాం అన్నారు. ఇప్పటికి కూడా మనకు హైదరాబాద్ లో కీలకంగా ఇది ఉత్తర కారిడార్లకు పోవాలంటే కొన్ని కష్టాలు ఉన్నాయి. వాటి గురించి డిపిఆర్లు అలాంటివి ఉన్నాయి. ఆల్రెడీ భూమి అప్పచెప్తే అయిపోతుంది కదా. వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ ఆ విషయంలో అయితే విభజన చట్టం ఉంది. ఇట్లాంటివన్నీ అంటే రాజకీయంగా చూడలేదు అనడానికి వీల్లేదు. ఎందుకంటే కేసీఆర్ గారు 5 ఏళ్ళు అయితే పూర్తిగా సహకరించింది కదా ప్రభుత్వానికి. ఏ బిల్లు వస్తే ఆ బిల్లు. అక్కడ రహస్య స్నేహితుడిగా ఆంధ్రప్రదేశ్ లో అదే జరిగింది. రహస్య స్నేహితుడు అంటాను బీజేపీకి, ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. అన్నిటికీ ప్రతిదానికి రాష్ట్రపతి ఎన్నికో దీనికో కాదు, జాతీయ సమైక్యత కోసం కాదు, ఏ బిల్లు వాళ్ళు ప్రవేశిస్తే ఓకే అన్నాడు. ఇప్పుడు కూడా అంటున్నాడు. ఇప్పుడు గమ్మత్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో రామగోపాల్ గారు మీకు తెలుసు, అన్ని పార్టీలు ఒకటైన సందర్భం ఎక్కడ ఉండదు. ఇప్పుడు తెలంగాణ ఉందనుకో, బీఆర్ఎస్ వద్దంటే కాంగ్రెస్ అవునంటారు కదా. కానీ అక్కడ లేదు కదా. అన్నిటికీ మోడీకి సహకరించుకుంటూ వచ్చారు కదా. రెండోసారి కూడా బడాబాయ్ చోటేబాయ్ అని చెప్పి వీళ్ళు కూడా రేవంత్ రెడ్డి గారు సహకరిస్తున్నారు కదా. ఎందుకు ఈ వివక్ష అంటున్నాను. ఎందుకంటే నేను కిషన్ రెడ్డి గారు నిన్న అన్నారు ఏదో 3 సాధించామని. ఇవన్నీ గాలికి పోయే పేలపిండిని మనం కృష్ణారావు అన్నట్టే మనకు వచ్చింది కాదంటలేదు నేను. కానీ అన్ని రాష్ట్రాలకు కలిపిన క్యారిడార్ లో మనకి దీన్ని లెక్క పెట్టవుతాను. ఇప్పుడు కూడా మన పిల్లలు ఉంటారు, రామోపాల్ గారు 4 పిల్లలు ఉంటే చిన్నవాడికి ఒక చాక్లెట్ అదనంగా ఇచ్చిన అనుకోండి, సంతోషపడతారు. అట్లాని నేను మొత్తం బడ్జెట్ ను పూర్తిగా ఓవరాల్ గా మంచిది అంటారు, కాదంటలేదు నేను. ఇప్పుడు మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ కుదిరిన తర్వాత ఓవరాల్ బడ్జెట్ చూస్తే ప్రజాకర్షక బడ్జెట్ అంతకన్నా కాదు, ఇవాళ చాలా సమయంలో పట్టించారు, మంచిదే అంటున్నారు. కానీ ఇందులో కొన్ని నేను మొదటి నుంచి బడ్జెట్ వచ్చే ముందు కూడా చెప్తున్నాను, ఈ బడ్జెట్ లో ఏమి ఆశపడకండి అనవసరం. అంటే మనకు బాబు వచ్చేవని కాదు, పూర్తిగా ప్రజాకర్షక బడ్జెట్ ఉండదు అని చెప్పారు. ఇవ్వాల్సిన గతంలో ఇచ్చారు, ఇదివరకు ఇచ్చారు. సరే ఎన్నికలు జరగని టైం ఏదైనా ఉంటుందా? ప్రతి 25 రాష్ట్రాలు 9 కేంద్రపాలిత ప్రాంతాలు, అందులో 3 రాష్ట్రాలు ఢిల్లీ కానీ చూస్తే ఈ 25 రాష్ట్రాల బడ్జెట్ ప్రతి బడ్జెట్ ముందు వెనక ఎన్నికలు జరుగుతుంటాయి, కాదట్లేదు. కానీ ఎన్నికలు జరిగినా జరగకపోయినా కొన్ని సంస్కరణలు ప్రవేశపెట్టాను కదా. ఆదాయ పన్ను విషయంలో నేను మొదటి నుంచి కోరుకుంటున్నాను, పోయినసారి మంచి అవకాశాలు ఇచ్చాను. ఇప్పటికీ ఆదాయ పన్ను చట్టంలో మనకి శిక్షలు తక్కువ చేసి డైరెక్ట్ ఫైన్ వసూలు చేసి చాలా మంచిది అంటున్నాను. రేపు వచ్చే 2024-26 ఏప్రిల్ నుంచి మొదలయ్యే కొత్త ఆదాయ పన్ను చట్టాన్ని మంచిది అంటున్నాను. కానీ ఇంకా సవరించాలి. మీకు తెలుసు, ఒకనాడు 95% ఉండేది. స్వతంత్రం వచ్చిన కొత్తలో ఆదాయ పన్ను 95% దాకా ఉండేది. 92.5 ప్లస్ 2.5 5%. ₹1,00,000 సంపాదించి సాధారణంగా 5,000 మంది మిగిలేది. ఇవాళ 30% మాక్సిమం ఉంది కదా. దీన్ని తగ్గించాలంటున్నాను. ఇంకా ఎప్పుడు కూడా పన్ను రేటు చాణక్యుడు చెప్పినట్టు తక్కువ పన్ను రేటు ఉంటే ఎక్కువ మంది కడతారు. నేను దానికి మంచి ఉదాహరణ చెప్తాను. JNNURM అంటే జవహర్లాల్ నెహ్రూ అర్బన్ రెనోవేషన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక మంచి ప్రతిపాదన చేసింది. ఏంటంటే మీరు ఎప్పుడైతే 13%, 14% మీరు కలెక్టర్ గా పనిచేసారని 16% దాకా పన్నులు ఉండేవి గతంలో. లేదు మన ట్యాక్స్, మన స్టాంప్ డ్యూటీ ఉండేది. అది వాళ్ళు ఎక్కడైంది, మన దగ్గర 7.5%, మాక్సిమం 8%. అది ఆనాడు ఏమన్నదంటే JNNURM ప్రతిపాదన 5% తగ్గించండి, మీకు గ్యారెంటీ వస్తాయి అన్నాడు. మీకు కలెక్టర్ చేసే రెవెన్యూ పూర్తి అవగాహన ఉంది కనుక నేనేమంటానంటే, గతంలో మనం సాదా పరిణామాలు రాసుకొని స్కూల్లో చెక్కేవాళ్ళం. ఇప్పుడు అదే కదా మనం ఆర్ఓఆర్లు చేసేది ఇవన్నీ చేస్తున్నాం కదా. ఎందుకు చేస్తున్నాం? సాదా పరిణామాలు మనం అయిపోయింది మన దానికి కొని పెట్టుకున్నాం. కానీ రిజిస్ట్రేషన్లు పెరగాలంటే ఆస్తి పన్ను అనేది స్టాంప్ డ్యూటీ తక్కువ ప్రతిపాదన చేస్తే మొట్టమొదటిసారి మహారాష్ట్ర గవర్నమెంట్ అమలు చేసింది. నేను దాన్ని పరిశోధన చేసిన వాడిని. అంటే అక్కడ మొదటి 6 నెలలు పూర్తిగా పడిపోయినాయి అమ్మా, డబ్బులన్నీ రాలేదు. కానీ 6 నెలల నుంచి పెరిగినాయి. అంటే సాదా పరిణామాలు చేసుకునే వాళ్ళు కూడా స్టాంప్ డ్యూటీ తక్కువగానే చేసుకున్నారు. ఇప్పుడు ఇక్కడ కూడా ఏమంటున్నానంటే, వాళ్ళ 30% ఉన్నదంటే మాలాంటి అడ్వకేట్లు కూడా మాలాంటి అడ్వకేట్ల దగ్గరకు వచ్చి ఏమొస్తారు, ఎట్లా పన్ను తప్పించుకుందాం, రామ్మోహన్ రావు గారు ఎట్లా తప్పించుకుందామని మాకు ఫీజు ఇస్తుంటారు సీఏలకి. అయితే నేనేమంటానంటే, అభివృద్ధి చెందిన దేశాల్లో పన్ను తప్పించుకోవడం కాదు, పన్ను సక్రమంగా ఎట్లా కట్టాలి అని సీఏలు నియమించుకుంటాం. అది చూడండి తేడా మనకు ఎంత సంపాదించినా మనకి ఎంత మిగిలాలి, ఎట్లా చేద్దామని ఆలోచన చేసే క్రమమే కానీ ఏ రకంగా ఆ ఫీజులు ఇవ్వంగా ₹1,00,00,000 సంపాదించడం, ఈ 30% పోకుండా ఏం చేద్దామని ఆలోచన చేస్తున్నాను. అది కాదు చేయాల్సింది. ఇదే 20%, 15% పెంచారు మాక్సిమం లిమిట్ చేసిన అనుకోండి, 6 కోట్ల మంది కాస్త 60 కోట్ల మంది ఆదాయ పన్ను కడతారంటున్నాం. పన్నుల్లో సంస్కరణ లేకపోతే ఇదే జరుగుతుంది. రెండోది ఏంటంటే, ఎప్పుడైతే మనకు ఈ మన సంపద కేంద్రీకృతం అవుతుందో సంపద పన్ను కూడా వేస్తున్నాయి కొన్ని దేశాలు, వారసత్వ పన్ను కొన్ని దేశాలు వేస్తున్నాయి. అంతేందుకు మన దావోస్ సదస్సులో ఒక మంచి ప్రతిపాదనతో పెట్టుబడిదారులు, కార్పొరేట్లు అన్నారు,
అయ్యా మేము సంపాదించుకుంటాం, మా మీద సంపద పన్ను వేయండి. తెలుసు కదా సార్ రామగోపాల్ గారు, మీకు తెలుసు కదా, మొన్న వాళ్ళే ప్రతిపాదన పెట్టారు. ఓకే. అంటే సంపద కేంద్రీకృతం కావడం వల్ల అంకుర్ సినిమాలో అద్దాల మెడలు బద్దలవుతాయి అంటున్నాను నేను. ఒకవేళ పేదరికం 5% అయితే రేపు పొద్దున ఆర్థిక అసమానతలు చాలా విప్లవాలు లేవదీస్తాయి అంటున్నాం. ఇవాళ ఆపరేషన్ కగారు ద్వారా ఏం చేసినా కూడా ఆ మూలాలు ఉన్నాయి అనుకోండి, ఎప్పుడైనా కష్టమే అంటున్నాం. అవి తుంచాలంటే ఆర్థిక సమానత పూర్తి సాధ్యం కాకపోవచ్చు, కొంతవరకు అని చావకుండా లేకుండా చేయాల్సిన పని ఉన్నది. అంతిమంగా ఒక మాట చెప్పి ముగిస్తాను. ఈ అనుచిత ఉచితాలకు ప్రజలు ఆశపడుతున్నారంటే, ఓట్లకు డబ్బులు సారా తీసుకుంటున్నారంటే వాళ్ళ ఆర్థిక స్థితి అంతకే పరిమితమైంది. దానికి ప్రలోభపడుతున్నారు. తప్పు వాళ్ళది కాదు, మనదంటే ప్రభుత్వానికి నాయకుడు. ఇచ్చేవాడు 4, తీసుకునేవాడు లక్షల మంది, కోట్లాది మంది కదా. తీసుకునేవాడు తప్ప, ఇచ్చేవాడు తప్ప. వాళ్ళ పేదరికం దాని వైపు నెట్టుతున్నది. అంటే దీన్ని ఆలోచించకపోతే, సామాజిక దృక్పథం ఆలోచించకపోతే కేవలం ఆర్థికం అంటే ఈ రెండింటికి మ్యాచ్ కావాలి నా ఉద్దేశం. రామగోపాల్ గారితో పూర్తిగా ఏకీవిస్తూనే ఈ అదనంగా 2 విషయాలు చెప్తున్నాను. రామగోపాల్ గారు క్షమించాలని నేను వేరే టీవీ ఇవ్వాల్సింది కనుక ఈ డిస్కషన్ మంచిగా మీతో ఫస్ట్ టైం బాగా మంచి విషయాలు నేర్చుకుంటున్నాను. నమస్తే మణిశ్రీ గారు. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ. రామ్మోపాల్ గారు, ఈ ట్యాక్స్ రామ్మోహన్ రావు గారు, థ్యాంక్ యూ అండి. రామ్మోపాల్ గారు, ఇప్పుడు ఈ ట్యాక్స్ రిలీఫ్కి సంబంధించి మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువ శాతం ఏంటంటే ఈ మూలధన వ్యయం ఇవన్నీ మనం మాట్లాడుకున్నా కూడా కొంతమందికి, ఈ నార్మల్ పీపుల్ కొంచెం అర్థం కాని పరిస్థితిలో ఉంటుంది. కాబట్టి ఈ ట్యాక్స్ రిలీఫ్ అనేది మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటారు? అంటే ఈసారి ట్యాక్స్ స్లాబ్ రేట్లో ఎలాంటి మార్పు లేదు కదా. అవును. కాకపోతే ట్యాక్స్ అంటే ట్యాక్స్ సబ్మిషన్, అంటే ఇప్పుడు మనకు సబ్మిషన్ పరంగా ఉండే వాటిలో ఉండేటువంటి ఆ ఈజీనెస్ పెంచారు ఈసారి. ఎలా అంటే అంతకుముందు మనకి ఫైనాన్షియల్ ఇయర్, అసెస్మెంట్ ఇయర్ అని 2 రకాలు ఉండేవి. ఇప్పుడు అట్లా కాకుండా దాన్ని ట్యాక్స్ ఇయర్ అని చెప్పి చేసేసారు. అంటే ఎవరైనా సరే, అంతకుముందు మనం ఏం చేసేవాళ్ళం అంటే ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళను, అంటే మన ఇన్కమ్ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ను, లేదంటే సిఏలను, కంపెనీ సెక్రటరీస్ను, ఇట్లాంటి వాళ్ళ మీద డిపెండ్ అయ్యి మనం దాంట్లో అంటే చాలా కాంప్లెక్సిటీ ఉండేది అంతకుముందు. ఏది ఐటీఆర్ సబ్మిషన్లో చాలా కాంప్లెక్సిటీ ఉండేది చాలా మందికి. అంటే ఉద్యోగస్తులందరూ, మధ్యతరగతి వర్గాలు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవి. అలాంటి వాటిని అవాయిడ్ చేయడానికి ఈసారి చాలా చాలా అంటే సరళతరం చేశారు దాన్ని, ఇది సబ్మిట్ చేసేటువంటి ఫామ్ ని. సో ఈ సంస్కరణలు చాలా బాగున్నాయి. అలాగే స్లాబ్ రేట్లో ఎలాంటి మార్పు లేదు. అండ్ అంత ముందుగానే పోయినసారి బడ్జెట్ లోనే 12 lakhs కి మినిమం అది పెంచారు కాబట్టి ఇంకా దాన్ని ఎక్స్పెక్ట్ చేయడం కూడా ఇంకా అంతకంటే తగదు. సో ట్యాక్స్ పరంగా అయితే అంటే జనాలు, మధ్యతరగతి వర్గాలు కానీ, ఉద్యోగ ఆదాయ వర్గాలు కానీ ఈసారి పెద్దగా ఊహించింది ఏం లేదు. అలాగే వాళ్ళ దీనికి అభిప్రాయాలు తగినట్టుగా పెద్దగా మార్పులు చేసింది ఏం లేదు. ఆ సరళ కాంప్లెక్సిటీని తగ్గించి సబ్మిట్ చేసే ఫామ్ లో సరళతరం చేయటం అనేది చాలా ముదావహమైనటువంటి విషయం. అలాగే ఇంకోటి ఏదో ప్రవేశపెట్టారు, ఇంకో స్లాబ్ ని, అంటే దాన్ని చూసుకోండి, ఇది కానీ అది కానీ ఆల్టర్నేట్ గా ప్రవేశపెట్టడం ఆ రిఫార్మ్, అది కూడా చాలా బాగానే ఉంటుంది. ఏది బెనిఫిషియల్ అవుతుంది చూసుకుంటారు వాళ్ళు. ఇప్పుడు అగ్రి సెక్టర్ కి సంబంధించి ఫోకస్ ఎక్కువగా పెట్టినట్టుగా తెలుస్తోంది కదా, మరి ఇది ఫుడ్ బాస్కెట్ ఆఫ్ వరల్డ్ గా మారే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా. ఇండియా అగ్రికల్చర్ ఎకానమీ మోర్ డామినెంట్ గా ఉండేటటువంటి కంట్రీ బేసిక్ గా. దీంట్లో మనకి టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ ఇస్ ద నీడ్ ఆఫ్ ద అవర్. ఆ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ కోసం ఏమేమైతే అంటే పెట్టుబడులు ఎట్టబెట్టాలో అలాంటివి పెట్టడం అనేది చాలా మంచి మూవ్ అనమాట. సో దాన్ని అట్లా చూడొచ్చు వ్యవసాయ పరంగా అయితే. నెక్స్ట్ ఈ బడ్జెట్ను కూడా ఎక్కువ శక్తి, వాళ్ళు చెప్పుకునే మాట ఏంటంటే యువశక్తికి సంబంధించిన బడ్జెట్, యువతకు చేయూతనిచ్చే బడ్జెట్ అనే మాట కూడా మనం ఎక్కువగా వింటున్నాం. ఈ బడ్జెట్ ప్రవేశపెట్టిన దగ్గర నుంచి ఎక్కువ మంది మాట్లాడుకునే మాటల్లో కూడా ఇది వాస్తవమే అంటారా? యువతకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటారు? అంటే స్కిల్ డెవలప్మెంట్కి ఈసారి పోయినసారి కంటే చాలా చాలా అంటే సబ్స్టాన్షియల్ గా చాలా ఇంక్రీజ్ చేసి పెట్టారు. 10% దాకా దాదాపు ఇంక్రీజ్ చేసి పెట్టారు. స్కిల్ డెవలప్మెంట్ పిఎం సేతు పథకం ద్వారా స్కిల్ డెవలప్మెంట్ పెంచితే అది చాలా బాగా అనిపించింది. స్కిల్ డెవలప్మెంట్ సంబంధించిన పిఎం సేతు ద్వారా నిధులు పెంచడం బడ్జెట్ లో అనేటువంటి చాలా బాగా అనిపించింది. రెండోది వచ్చేసి ఎకడమిక్ చాలా మేజర్ డిఫరెన్స్ ఏంటంటే ఎకడమిక్ ఇండస్ట్రీకి ఈ గ్యాప్ ఉంటుంది. అకాడమియా అండ్ ఇండస్ట్రీ ఇంటరాక్షన్ లో ఉండే గ్యాప్, అంటే ఏదైతే మనం వాళ్ళు చెప్తున్నారో అకాడమిక్ గా అది ఇండస్ట్రీకి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఉపయోగపడదు. తర్వాత మళ్ళీ ఫినిషింగ్ స్కూల్స్ వచ్చి, స్కిల్ ఎన్హాన్స్మెంట్ వచ్చి, తర్వాత
చాలా గ్యాప్ ఉందని చెప్పి, వాళ్ళకి అండర్ స్కిల్డ్ అని చెప్పి, నాలెడ్జబుల్ ఉన్నారు కానీ అప్లికేషన్ లేదు, వాళ్ళ స్కిల్ లేదు అనేటటువంటి ఇట్లాంటి ఆరోపణలు ఉన్నాయి. ఆ గ్యాప్ను తగ్గించే ప్రయత్నం మాత్రం ఈసారి చేశారు. అంటే ఇండస్ట్రీ ఏం డిమాండ్ చేస్తుందో, ఇండస్ట్రీకి ఏది నీడో దాన్ని తీసుకెళ్లి కాలేజీల్లో సిలబస్గా ప్రవేశపెట్టడం, ఇలాంటి ఏర్పాట్లు చేద్దామనేటటువంటిది అది చాలా పెద్ద మూవ్. అలాగే ఇట్లాంటి మెడికల్ ఎడ్యుకేషన్లో ఇంకా కొన్ని న్యూ కోర్సెస్ ఇంట్రడ్యూస్ చేద్దామనేటువంటి బడ్జెట్లో ప్రతిపాదన ఉంది. అది చాలా చాలా మంచి మూవ్. సో వాటి పరంగా చూస్తే అంటే విశ్వవిద్యాలయాలు పెంచడం, లేదా ఐఐటీలు ఇవ్వటం, ఐఈఎంలు ఇవ్వటం, ఇవి కాదు. ఉన్న వాటి నుంచి క్వాలిటీని ఎలా పెంచాలి, మనకి ఇంటర్నేషనల్ ర్యాంకింగ్ లో మన యూనివర్సిటీస్ ఎక్కడ స్టాండ్ అవుట్ అవుతాయి, ఎలా చేయాలి, అలాగే ఎక్కువ అంటే నేర్చుకున్నటువంటి అంటే విద్యార్థులు వాళ్ళు నేర్చుకున్న నైపుణ్యాలతో ఉద్యోగాన్ని త్వరగా సంపాదించడం ఎలా, అంటే ఇండస్ట్రీకి ఆ అకాడమిక్ కి ఉండేటువంటి ఆ గ్యాప్ ను తగ్గించడం ఎలా, దాన్ని రెడ్యూస్ చేయటం ఎలా, ఇలాంటి దాని మీద ఫోకస్ పెట్టి దానికి నిధులు పెంచడం అనేటటువంటిది మాత్రం చాలా ఎప్రిషియబుల్ థింగ్ అంటారు. ఓకే, ఇప్పుడు సామాన్య ప్రజలు కూడా ఎక్కువ శాతం ఆలోచించేది ఏంటి అంటే వాళ్ళు ఎంతసేపు ఈ పెట్రోల్ పెరుగుతుందా, లేకపోతే ఈ గ్యాస్ ధరలు పెరుగుతాయా, లేకపోతే బియ్యం, పప్పు, పాలు ఈ విధంగా అన్నీ పెరుగుతూ ఉంటాయన్న డైలమాల్లో కూడా చాలామంది ఇప్పుడు ఉన్నారు. కొంతమంది బడ్జెట్ బాగుంది అంటే లేదు ప్రస్తుతానికైతే నార్మల్గా ఉంది, ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకొని రిలీజ్ చేశారన్నట్టుగా ఉంది. దీని మీద మా మీద ఏమైనా అంటే నార్మల్ పీపుల్ మీద ఏమైనా భారం పడే అవకాశం ఉందా అనే ఆలోచనలు కూడా చాలామంది ప్రస్తుతం ఉన్నట్టుగా తెలుస్తుంది. దీని గురించి కొంచెం డీటెయిల్స్గా చెప్పండి. పూర్వకాలంలో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఏ ధరలు పెరుగుతాయి, ఏ వస్తువుల ధరలు పెరుగుతాయి, ఏ వస్తువుల ధరలు తగ్గుతాయి అనేటటువంటిది ఉండేది. అవును. కానీ ఎప్పుడైతే 2017లో జిఎస్టి సంస్కరణలు ప్రవేశపెట్టారో, అంటే వన్ నేషన్ వన్ ట్యాక్స్ విధానం ఎప్పుడైతే వచ్చిందో, సో గుడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ వచ్చిందో, దాంట్లో ప్రతిసారి వాళ్ళు ఎన్నిసార్లు సమావేశమయ్యారు, జిఎస్టి కౌన్సిల్ ఎన్నిసార్లు సమావేశమయ్యారు, రెక్టిఫై చేసింది. లాస్ట్ టైం సబ్స్టాన్షియల్ గా ఎంత బాగా తగ్గించారండి. సో కాబట్టి బడ్జెట్ లో ఎవరు కూడా ఈ రోజుల్లో మనకి ఏం తగ్గినాయి ఏం పెరిగినాయి చూడటం మానేస్తారు సామాన్య ప్రజలు. జిఎస్టి ద్వారా ఆల్రెడీ వచ్చేసింది కదా వాళ్ళకి. అది మన చాలా వస్తువులు 0%, నిత్యావసరాలు వాటికి 0% చేసినటువంటి చాలా గూడ్స్ ఉన్నాయి. అలాగే 5% కి కుదించేశారు. అసలు 18% స్లాబ్ లోపలే మొత్తం పెట్టారు. సర్వీసెస్ సెక్టార్లో వాటిలో ఎక్కువ 18%. సో అన్నిటిని తగ్గించేసి పెట్టేశారు కాబట్టి అది ఆల్రెడీ దీంట్లో ఆ ఎక్స్పెక్టేషన్ ఏం లేదని నా ఉద్దేశం. అండ్ జిఎస్టీనే అది ఇట్ హ్యాస్ టేకెన్ కేర్ ఆఫ్ ది ఎంటైర్ థింగ్ అమ్మ. అదే టేకెన్ కేర్ చేస్తుంది. సో కాబట్టి దాని పరంగా అయితే ఎవరు నిరాశ నిస్పృహలకు లోనైనట్టు కానీ, దాని మీద ఆశలు పెంచుకున్నట్టు కానీ, బడ్జెట్ కంటే ముందు వాళ్ళ ఆశలు నెరవేరినట్టు కానీ నేనైతే అనుకో. నెక్స్ట్ ఇది బడ్జెట్ కాదు ఆర్థిక కవచం అన్న మాట కూడా ఎక్కువగా వినిపిస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారే ఆయన బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఆయనే ఈ మాట అన్నారు, ఆర్థిక కవచం అని. ఇది ఏ విధంగా భారతదేశానికి సంబంధించి ఆర్థిక కవచంగా ఏ విధంగా మారబోతుందంటారు? ఎక్సలెంట్ క్వశ్చన్ అమ్మా ఇది. ఇది అంటే ఫోన్ కొంచెం డౌన్ చేసుకోండి సార్, ఫోన్ కొంచెం. ఓకే, ఇప్పుడు ఓకేనమ్మా? కొద్దిగా ఇంకొద్దిగా కెమెరా ఇప్పుడు ఓకే అండి. ఓకే అమ్మ, దీంట్లో చూస్తే అంటే ఆ బడ్జెట్స్ పరంగా కానీ చూస్తే మనకి ఎప్పుడు కూడా అంటే బీజేపీ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి మన ప్రమోషన్ ఏంటంటే స్వదేశీ, మనం స్వదేశీ వస్తువులనే కొనాలి, మనం స్వదేశీ వస్తువులను ఉత్పత్తి చేయాలి అనేటటువంటి లక్ష్యంగా ఎప్పుడు సాగింది. ఈ బడ్జెట్ లో అంటే మనకి ఈ మధ్య కాలంలో ఎంటైర్ వరల్డ్ హ్యాస్ బికమ్ ఏ గ్లోబల్ విలేజ్ అనేది పూర్వ కాన్సెప్ట్. ఇప్పుడు ఈ మధ్య కాలంలో మన తగిలిన దెబ్బలకి ఎవరి రక్షణ కవచం వాళ్ళు చూసుకుంటున్నారు, ఎవరి దేశ ప్రయోజనాలు వాళ్ళు చూసుకుంటున్నారు. ఆ క్రమంలో మన దేశంలో కూడా మన దేశ ప్రయోజనాలు మనం చూసుకోవాలి కాబట్టి మనం ఉత్పాదకతను పెంచడం కోసం బడ్జెట్ లో కేటాయింపులు జరపడం, అలాగే ఎప్పుడైతే మౌలిక సదుపాయాల కల్పన చాలా బాగా జరుగుతుందో అప్పుడు ఆటోమేటిక్ గా జనాల్లో మూవ్మెంట్ ఉంటుంది. సో అదే వాస్తవానికి ఆర్థిక శోధక శక్తిగా పనిచేస్తుంది. సో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం చాలా ఎక్కువ బడ్జెట్ కేటాయింపులు జరపటం, ఉత్పాదకత కోసం చెప్పటం, అలాగే అగ్రికల్చర్ లో టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ కోసం ట్రై చేయటం, అలాగే స్కిల్ డెవలప్మెంట్ చూడటం, సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా కూడా టెక్నాలజికల్ అడ్వాన్స్ ఏఐని ఇట్లాంటి వాటిని బాగా అంటే ఏఐలో అట్లాంటి వాటిలో బాగా పెట్టుబడులు పెట్టడానికి బడ్జెట్ అలొకేషన్ చేయటం, అలాగే ఎక్కువ మందిని స్కిల్ డెవలప్డ్ గా తయారు చేయడానికి ఆ రంగంలో సర్వీస్ సెక్టార్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం, ఇలాంటివన్నీ దీస్ ఆర్ ఆల్ ది థింగ్స్ అండ్ మనం స్వదేశీని ఎంకరేజ్ చేయడానికి చాలా బాగా అనిపిస్తున్నాం. ఇప్పుడు అర్బన్ ఛాలెంజ్ ఫండ్ అని కూడా ఒకటి వచ్చింది సార్, దీని మీద కూడా కొంచెం డీటెయిల్ గా చెప్పండి. యా,
నేను దాన్ని అయితే పెద్ద ఫాలో కాలేదు, అర్బన్ ఛాలెంజ్ ఫండ్ అనేది నేను చూడలేదు. సో ఓకే కాబట్టి దాని మీద నాకు సంబంధించిన నా దగ్గర నుంచి ఓకే ఏం ఓకే comment. అయితే జల్ జీవన్ మిషన్కి సంబంధించిన కూడా కొన్ని కొంత నిధులు అయితే కేటాయించినట్టుగా తెలుస్తోంది, దీని మీద చెప్పండి. నీటిపారుదల సౌకర్యాలు అంటే అంటే అందరికీ ఇప్పుడు అంటే స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళు అయిన తర్వాత కూడా మనం ఉమ్, సడక్ పానీ బిజిలీ మీద కాన్సన్ట్రేట్ చేయటం, దాంట్లో భాగంగా ఇట్లాంటి జల్ జీవన్ మిషన్లు ఇట్లాంటివి రావటం అనేది ఇప్పటికి కూడా అంటే ఇంకా ఇప్పటికి కూడా రాకపోతే ఇంకా ఎలా. ఉమ్, సో అది కూడా చాలా బాగానే చేసినట్టు అన్నమాట. ఉమ్. ఓకేనా నమస్తే గారు. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి దాదాపు 12 లక్షల కోట్లు అయితే కేటాయించినట్టు మన అందరికీ తెలిసిందే. దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లబోతున్నారు, ఏ విధంగా అనే దాని మీద కొంచెం డీటెయిల్గా చెప్పండి. యా ముఖ్యంగా చూసుకుంటే నేషనల్ హైవేస్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో అయితే మనకి ఎక్కువగా మనకి ప్రజలు రవాణా సదుపాయాల మీదనే ఎక్కువ అటెన్షన్ పే చేస్తాం. మనకి రవాణా సదుపాయాల అభివృద్ధి జరిగితే బాగా మూవ్మెంట్ ఉంటుంది కాబట్టి వాణిజ్య పరంగా కూడా అది అభివృద్ధికి దోహదం చేస్తుంది. ఉమ్, సో రోడ్డు పరంగా అంటే రైల్వేస్, రోడ్వేస్, ఎయిర్వేస్, వాటర్ వేస్ అని 4 రకాలు. ఓకే అన్నిట్లో సమతుల్యంగా పోతున్నట్టుగా అనిపిస్తుంది అనమాట. ఓకే ఇప్పుడు చూడండి మనకి ఎన్ని విమానాశ్రయాల అభివృద్ధి కోసం ఎన్ని గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్లు చేస్తున్నారు, అట్లాగే ఎన్ని నేషనల్ హైవేలు బిల్డ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ సందర్భంలో మనం అంటే ఆ మౌలిక సదుపాయాలు ఇట్లాంటి వాటిని చేసే దాంట్లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారి అంటే ఆ చొరవని కానీ ఆయన బడ్జెట్ ఎలకేట్ చేసిన బడ్జెట్ని ప్రాపర్గా యూటిలైజ్ చేయడంలో ఆయన తీసుకున్నటువంటి విప్లవాత్మక మార్పులు కానీ అంటే తొందరగా శాంక్షన్ చేయటం కానీ క్విక్గా శాంక్షనింగ్ కానీ అలాగే ఇప్పుడు మనకి ఒకటి కేటాయించారు కూడా ఒక ఎన్హెచ్ని నిర్మించాలనుకున్నాను, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మించాలనుకున్నారు అనుకోండి. దాంట్లో ఒక దీన్ని తీసుకొని ఒక ఇంటి కాకుండా ఒక కాంట్రాక్టర్ ఇవ్వకుండా ఒక 14 ప్యాకేజీలు 15 ప్యాకేజీలు చేసి తొందరగా నిర్మించడం కానీ ఇవన్నీ చాలా బాగా అనిపిస్తాయి మా వీటిల్లో. ఓకే సో కాబట్టి ఆ పరంగా అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎప్పుడైతే డెవలప్ అవుతుందో అది వాణిజ్య పరంగా మొబిలిటీకి, జనాల మొబిలిటీకి వాణిజ్య పరంగా చాలా బాగా మంచి అభివృద్ధికి దోహదపడుతుంది. కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో 12 లక్షల కోట్లు కేటాయించడం అనేది అసలు బీజేపీ మొదటి నుంచి కూడా దాదాపు తన 2.0 నరేంద్ర మోడీ గారు ఇది చాలా పెద్ద ఎత్తున ప్రారంభించారు. 3.0కి వచ్చినాక దాన్ని చాలా విస్తృతంగా చేశారు. అంటే అంటే ట్రిపుల్ ది టైం అంటే 3 times ఎక్కువగా దాన్ని ఫాస్టన్ చేశారు. అది బాగా వస్తుంది. దాంట్లో భాగంగా హై స్పీడ్ రైల్స్ అప్పుడే అసలు ఇదే బడ్జెట్లో ఇది చాలా కొత్త అంశం. మనం ఎక్స్పెక్ట్ చేయాలి ఇంత తొందరగా వస్తుందని. ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ అన్నారు కానీ తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న హై స్పీడ్ ట్రైన్ ఆల్మోస్ట్ అవి 250 కిలోమీటర్స్ నిజంగా అంటే 350 కిలోమీటర్స్ పెట్టినా 250 కిలోమీటర్స్ దాకా ఆ రేంజ్లో అవి ప్రయాణిస్తాయి నిజంగా అని అంటే అది చాలా చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఒకేసారి అలాంటివి 7 హై స్పీడ్ అంటే మనకి హై స్పీడ్ ట్రైన్స్ అనౌన్స్ చేయడం అనేది కూడా చాలా బాగా అనిపిస్తుంది. కాకపోతే దాంట్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఇంకా భూసేకరణ చేయాల్సింది, అవన్నీ రావాల్సింది, అవంతా సపరేట్ లైన్స్ కాబట్టి అవన్నీ నిజంగా అంటే ఇప్పుడు కళ కంటే కదా అబ్దుల్ కలాం గారు అంటారు హ్యావ్ యువర్ డ్రీమ్ అంటే హ్యావ్ డ్రీమ్స్ ఫస్ట్ ఫుల్ఫిల్ దెమ్. మీరు కళ్ళగానండి వాటిని సాకారం చేసుకోండి అంటారు. అన్లెస్ అండ్ అంటిల్ యూ హ్యావ్ ఎ గోల్ అండ్ ఎ టైమ్ ఫ్రేమ్ ఫర్ దట్ యూ ఆర్ నాట్ సపోజ్ టు అచీవ్ ది సేమ్ అంటారు. సో అది ఇట్ బికమ్స్ ఎ డెడ్ గోల్ అంటారు. సో చాలా దీర్ఘకాలిక ప్రణాళికలు వేసినట్టుగా కనిపిస్తుంది. ఇది చాలా ఫ్యూచరిస్టిక్ గా కూడా చాలా మందికి అంటే తర్వాత వచ్చే తరంకు కూడా అంటే ఇప్పుడు తర్వాత ఎవరున్నారని ఇప్పుడు ఈరోజు నిర్మలా సీతారామన్ గారు ఉండొచ్చు, ఈరోజు బీజేపీ గవర్నమెంట్ ఉండొచ్చు, రేపు ఎవరన్నా ఉండొచ్చు, వాళ్ళకు కూడా ఒక దిశానిర్దేశం చేసినట్టుగా అనిపిస్తుంది. దీన్ని ఇట్లా కంటిన్యూ చేస్తే చాలు అనేటటువంటిది వాళ్ళకు కూడా అంటే బడ్జెటే ఒక దిశానిర్దేశం దీర్ఘకాలిక ఏదో ఒక సంవత్సరం కోసం కాకుండా దీర్ఘకాలిక లక్ష్యాలు ఏర్పాటు చేసుకొని ఆ లక్ష్యాలు నిర్దేశించుకొని దాంట్లో కొంత కేటాయింపులు జరిపి నెక్స్ట్ దానికి ఎక్స్టెన్షన్ గా పెట్టుకోవడం అనేది చాలా ఆనందించదగిన విషయం. మనకి నెక్స్ట్ ఇప్పుడు ఎంఎస్ఎంఈలకు సంబంధించి ఈ చిన్న చిన్న బిజినెస్లకు సంబంధించి ఎంత క్రెడిట్ పెరిగే అవకాశం ఉందంటారు వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం చూసుకుంటే? ఎంఎస్ఎంఈలకి చాలా ప్రోత్సాహకాలు అంటే మీడియం స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ విషయంలో మొదటి నుంచి కూడా చాలా అంటే ఇప్పుడు మనకి వీటిల్లో అయితే ఇంకా ముద్రా యోజన వాటిలో ఇవ్వటం కానీ తర్వాత ముద్రా యోజనలు ఇవ్వటం కానీ తర్వాత వచ్చేసి మన బ్యాంకుల ద్వారా ఎంఎస్ఎంఈకి లోన్లు అందించడం కానీ అవన్నీ చాలా బాగున్నాయి. ఈసారి కూడా బడ్జెట్లో దానికి అలొకేషన్ ఉండటం కూడా చాలా అంటే చాలా చేయూతనిస్తుంది. మొదటి నుంచి భారతదేశం కుటీర పరిశ్రమలకి వాటిని పెట్టిన ఇల్లు ఓన్లీ బడా పారిశ్రామికవేత్తలనే కాకుండా అంటే తలా ఒక చెయ్యి అంటే రామసేతు నిర్మించడంలో భాగంగా అందరిదో వచ్చి తలా ఒక చెయ్యి ఉన్నట్టుగా
ఎంఎస్ఎంఈలు చాలా ఎక్కువ పనిచేస్తే అంత నిరుద్యోగిత రేటు తగ్గేదానికి అవకాశం ఉంది, అన్ని ఉపాధి అవకాశాలు వస్తాయి. దాంట్లో బడ్జెట్ అలొకేషన్ కూడా చాలా బాగుంది ఈసారి. ఓకే. ఇప్పుడు ఫండ్ ఆఫ్ ఫండ్స్ అట్లాగే ఫర్ స్టార్ట్అప్ అని చెప్పి కూడా మనం ఎక్కువగా వింటున్నాం కదా, దీనికి సంబంధించి ఈ డీప్ టెక్ అనేది ఏ విధంగా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుందంట? దాంట్లో అంటే ఆ టెక్నాలజికల్ పరంగా అయితే మనం అంటే దాని గురించి అంటే మనకి ఎన్ని స్టార్టప్లు యూనికాన్లు అయినాయి అనే దాన్ని చూస్తే మనకి ఇంకా అక్కడ చాలా గ్యాప్ ఉన్నట్టుగా అనిపిస్తుంది మనకి. ఓకే. ఇంకా వాళ్ళని ఎక్కువ ఐఐటి వాళ్ళని అంటే ఐఐటి పిల్లల్ని వాళ్ళని చాలా బాగా ప్రోత్సహించి ఇంకా కొంచెం ఎక్కువ అలొకేట్ చేసి అంటే బడ్జెట్లో ఇంకా కొంచెం దాన్ని పెంచి దానికి బాగా క్యాంపెయిన్ నిర్వహించేస్తే చాలా బాగా ఉంటుంది అనేటువంటిది నా ఒపీనియన్. ఇప్పుడు నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ దీనికి సంబంధించి మాట్లాడుకుంటే కంప్లీట్ డీటెయిల్స్ ఏం చెప్తారు? నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్ అని చెప్పి ఉంది కదా సార్, నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్ 7 అని చెప్పినట్టుగా. అవును, దేని గురించి? అవును, దాని మీద నేను అంటే పెద్దగా చూడలేదమ్మా, పెద్ద ఒపీనియన్ లేదు నాకు. అయితే మ్యానుఫ్యాక్చరింగ్ రంగానికి కూడా వాళ్ళు ఒక పెద్దపీట వేసినట్టుగా మనం చెప్పుకోవచ్చా? ఎస్ ఎస్ ఖచ్చితంగా. ఎందువల్లంటే అది ఎప్పుడైనా సరే 3 రంగాలు ఉంటాయి మామూలుగా మనకి. బేసిక్ గా అగ్రికల్చర్ సెక్టార్ ఒకటి, రెండోది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ఒకటి, అండ్ మూడోది వచ్చేసి మనకి సేవా రంగం ఒకటి, ఓకే, అంటే సర్వీస్ సెక్టార్ ఒకటి. ఈ మూడిట్లో ఉండే దాన్ని అంటే ఈ మూడిట్లో సమతుల్యత కూడా చూడాలి. బేసిక్ గా మనకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మనం మోర్ ఆఫ్ అగ్రికల్చర్ ఎకానమీ, తర్వాత మనం సర్వీస్ సెక్టార్ కిందకి వచ్చాం. కానీ ఎప్పుడు కూడా మ్యానుఫ్యాక్చరింగ్ మీద మనం మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ మీద అంత పెద్దగా దృష్టి పెట్టింది లేదు. వేరాజ్ చైనా ఎక్కువ అంటే ఇట్ వాజ్ మోర్ డిపెండెంట్, అంటే ఇప్పుడు ఈవెన్ టుడే ఇట్ ఈస్ క్వైట్ డిపెండెంట్ ఆన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ఎక్కువ చేస్తుంది కాబట్టి ఎక్కువ మందికి ఉపాధి వస్తుంది. అది చాలా మంచిగా అంటే ఉపాధి అవకాశాలను కూడా కల్పిస్తుంది. మనం ప్రస్తుతం ఆ దిశగా ప్రయత్నం చేయటం అనేది అంటే ఇప్పుడు ఎంఎస్ఎంఈలు ఇవన్నీ వాటి కోసమే దోహదం చేస్తాయి, ఎక్కువ ఎంఎస్ఎంఈలు ఇట్లాంటివన్నీ. సో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో కూడా చాలా అభివృద్ధి అయ్యేదానికి స్కోప్ ఉంది. ఓకే. ఇప్పుడు నార్మల్ పీపుల్కి అర్థమయ్యేలాగా ఈ కేంద్ర బడ్జెట్ ఎలా ఉంది అంటే వాళ్ళకు ఉపయోగకరంగా ఏమున్నాయి, లేకపోతే ఫ్యూచర్ డెవలప్మెంట్స్కి ఏ విధంగా కేంద్ర బడ్జెట్ అనేది ఉపయోగపడుతుంది అనేది ఇప్పుడు సామాన్యులకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఎట్లా చెప్తారు? సామాన్యులకు అర్థమయ్యేలా చెప్పాలంటే స్వల్పకాలిక లక్ష్యాలు, స్వల్పకాలిక జస్ట్ వరకే ఇప్పుడు మనకేదో ఉండే వెల్ఫేర్ స్కీమ్స్ మనకు వచ్చే 2,000 రూపాయలు 3,000 రూపాయలతో మన జేబు డబ్బులు నింపటం కాకుండా అంటే మన తర్వాత జనం అంటే తర్వాత నెక్స్ట్ జనరేషన్ అభివృద్ధి కోసం ఈ గవర్నమెంట్ ప్రవేశపెట్టేటువంటి మౌలిక సదుపాయాలు కానీ, ఈ గవర్నమెంట్ చేసిన స్కిల్ డెవలప్మెంట్ కానీ, అకాడమిక్ ఇండస్ట్రీకి ఉండే గ్యాప్ను తగ్గించడం కానీ, ఇవన్నీ వాట్ ఎవర్ స్టెప్స్ దట్ ఆర్ బీయింగ్ టేకెన్ యాజ్ పార్ట్ ఆఫ్ బడ్జెట్ ప్రెజెంటేషన్ అండ్ ఎలకేషన్ కానీ, ప్రాపర్ ఎలకేషన్ కానీ, ఆ విజన్ కానీ, ఆ మిషన్ కానీ చాలా బాగున్నాయి. అంటే ఫ్యూచర్ జనరేషన్ దృష్టిలో పెట్టుకొని కూడా చేసింది, మన కోసమే కాదు కదా, ఫ్యూచర్ జనరేషన్ దృష్టిలో పెట్టుకొని చేసింది. వికసిత భారత్ 2047 లక్ష్యం దిశగా దూసుకెళ్తున్నట్టుగా అనిపిస్తుంది. ఓకే. అయితే చాలా మంది ఏంటంటే దీర్ఘకాలిక ప్రయోజనాలకు వాల్యూ ఇచ్చారు, అప్పుడు రాజెవరో రెడ్డి ఎవరో ఎవరికి ఏం తెలీదు, ప్రస్తుత ప్రయోజనాలను గాలికి వదిలేశారు అన్నట్టుగా కూడా కొన్ని నెగిటివ్ మాటలు కూడా మనం వింటున్నాం. అటువంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అంటే వాళ్ళు అంటే జహకో రుచి పొరెకో బుద్ధి అన్నట్టు మనం విమర్శించాలనుకుంటే ఎన్ని రకాలుగా విమర్శించవచ్చు. ఓకే. అలాగే ఇప్పుడు కానీ దీర్ఘకాలిక లక్ష్యం లేకుండా కేవలం అంటే అంతకుముందు అనేవాళ్ళు కదా, అంతకుముందు గత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అనేవాళ్ళు కేవలం ఫ్రీబీస్ ఇస్తే సరిపోతుందా, వెల్ఫేర్ స్కీమ్స్ ఒకటి ఉంటే సరిపోతుందా, డెవలప్మెంట్ ఏం పని లేదా. డెవలప్మెంట్ అనేది ఈజ్ ఆల్వేస్ లాంగ్ టర్మ్ ఓరియంటెడ్ అండి. డెవలప్మెంట్ ఒక రోజుతో వచ్చేది కాదు. వేరే ఇప్పుడు ఇట్లాంటివి అంటే జేబులు నింపటం కానీ, వాళ్ళకి ఏదైనా చిన్న చిన్న వెల్ఫేర్ స్కీమ్స్ ఫ్రీబీస్ పెట్టి ఇదిగో నీకు 3,000 ఇస్తున్నాను, ఈ 2,000 పింఛన్ ఇస్తున్నాను, లేదంటే అమ్మఒడి ఇస్తున్నాను, ఇట్లాంటి వాటికంటే దీర్ఘకాలిక ఛాలెంజ్ ఇస్తే ఇందా మనం అనుకున్నాం కదా, ఏమనంటే వాడికి తీసుకొచ్చి ఒక చేపనిచ్చే కంటే చేపను ఎలా పట్టించాలో నేర్పు, వాడే డైలీ చేపలు తెచ్చుకుంటాడు. దీర్ఘకాలిక లక్ష్యాలతోటి ప్రవర్తించే వాళ్ళు అలాంటి విజనరీస్ అనమాట వాళ్ళు. సో ఇది విజనరీ బడ్జెట్. నరేంద్ర మోడీ గారు అండర్ హిజ్ అంటే ఏబుల్ గైడెన్స్ అండ్ లీడర్షిప్, నిర్మలా సీతారామన్ గారు, నెక్స్ట్ నితిన్ గడ్కరీ గారు, వాళ్ళకి మంచి మంచి టీం కూడా ఉంది. జయశంకర్ గారు మంచి థింక్ ట్యాంక్ ఉంది వాళ్ళకి. సో వీళ్ళందరూ రక్షణ రంగంలో కూడా చాలా అంటే రక్షణ రంగంలో స్వావలంబన సాధించడం అనేది చాలా చాలా గొప్ప. దానికి అలొకేట్ చేయటం ఎక్కువ బడ్జెట్ అనేటటువంటిది చాలా చాలా గొప్పతనం.
ఓకే సో ఓకే థ్యాంక్ యూ. దీర్ఘకాలిక లక్ష్యాలు దిశగానే ఉండాలి కానీ స్వల్పకాలిక లక్ష్యంతో ఉండటం అంటే స్వార్థంతో ఉండటం, పరమార్థంతో ఉండటం అంటే దీర్ఘకాలిక లక్ష్యాలు. ఓకే అంటే మన నెక్స్ట్ జనరేషన్, మన పిల్లల గురించే కదమ్మా మనం ఎప్పుడు ఆలోచిస్తాం. అవును అవును. నెక్స్ట్ జనరేషన్ ఇప్పుడు ఉన్నది బాగుంటూనే ఉంటే ఈ సస్టైన్ అవుతూ తర్వాత ఫర్దర్ డెవలప్ కావాలని ఆలోచిస్తాం. అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఎలా ఆలోచిస్తున్నారంటే ఇప్పుడున్న వాటిని కొనసాగిస్తూనే ఫ్యూచర్లో ఇంకా ఎక్కువగా దాని మీద కాన్సన్ట్రేషన్ పెంచే విధంగా ఈ బడ్జెట్ కేటాయించారు అనేది ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు. ఎలక్ట్రిఫికేషన్ అవుతుంది, ఇట్లాంటి వాటిలో కొత్తగా రైలు లైన్లు వేయటం ఉంటుంది. ఇట్లా ప్రతి దాంట్లో ఒక 3-4 లక్ష్యాలు నిర్దేశించుకున్నారు వాళ్ళు కరెక్ట్గా. ఆ లక్ష్యాల వైపు పోయినసారి ఏం చేస్తాం, ఈసారి ఎంతవరకు చేయగలుగుతాం, తర్వాత నెక్స్ట్ ఫర్దర్ దాన్ని అట్లా అంటే దాన్ని కంటిన్యూ చేస్తున్నారు ప్రతి బడ్జెట్. ఓకే అండి ఓకే. ఇంకోటి ఏంటంటే 9 ఇయర్స్ కంటిన్యూస్ గా ఒకే ఫైనాన్స్ మినిస్టర్ బడ్జెట్ ప్రవేశపెట్టడం. ఓకే అండి ఓకే 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 థ్యాంక్ యూ అండి. అయితే ఈరోజు డిబేట్లో పాల్గొన్నటువంటి రామ్ ముప్పాల గారికి అలాగే బండారు రామ్మోహన్ రావు గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం. సో చూశారు కదా, ఇది ఈనాటి మిడ్ డే డిబేట్. మళ్ళీ రేపటి డిబేట్లో కలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్ స్వతంత్ర న్యూస్.